లక్ష్మి ఎక్కడ ఉంటుంది? ఈ అనంత విశ్వాన్ని లక్షించేది లక్ష్మి. లోకులంతా లక్షించేది లక్ష్మిని. లక్షించడం అంటే చూడటం అని అర్థం. లక్ష్మి తన చల్లని చూపులతో లోకాన్ని చూస్తూ ఉంటుంది. అంటే పాలిస్తుందన్నమాట. లక్ష్మి ఒక సంపద రూపంలోనే ఉంటుందనుకుంటారు కొందరు. వాస్తవానికి లక్ష్మి జ్ఞానం, ఆనందం, తృప్తి, మోక్షం, ఐశ్వర్యం తదితర అనేక రూపాల్లో మనందరికీ చేరుతుంది. భృగు ప్రజాపతి, ఖ్యాతి దంపతులకు జన్మించింది లక్ష్మి. భృగువుకు ప్రధానమైన రోజు శుక్రవారం. అందుకే శుక్రవారానికి భృగువారం అనే పేరు. లక్ష్మికి భార్గవి అనే పేరు కూడా ఉంది. భృగువు లక్ష్మిని శ్రీమన్నారాయణమూర్తికి ఇచ్చి వివాహం చేశారు. లక్ష్మిని సిద్ధలక్ష్మి, మోక్షలక్ష్మి, జయలక్ష్మి, సరస్వతి, శ్రీలక్ష్మి, వరలక్ష్మి తదితర రూపాల్లో ఆరాధిస్తారు. లక్ష్మీదేవి తనను ఆరాధించే వారందరినీ శిష్టులు, దుష్టులు అనే తేడా లేకుండా అనుగ్రహించడం మొదలుపెట్టారు. అధర్మవర్తులను సైతం ఇలా అనుగ్రహిస్తూ ఉంటే చూసిన విష్ణుమూర్తి నవ్వి జన్మ చాలించి పాలకడలిలో జన్మించు అన్నారు, మందహాసం చేస్తూ. మాట పట్టింపు కొద్ది లక్ష్మి ఆ అవతారం చాలించి పాలకడలిలో ఉద్భవించింది. దుర్వాస మహర్షి ఇంద్రుణ్ణి శపించినప్పుడు ఇంద్ర సంపద స్వరూపిణి అయిన లక్ష్మి సముద్రంలో పడిందన్న మరొక కథను కూడా కొన్ని పురాణాల్లో కనిపిస్తుంది. క్షీరసాగర మదనంలో ఆవిర్భవించిన లక్ష్మిని శ్రీ మహావిష్ణువు మళ్ళీ చేపట్టారు. సర్వ జగతికి మూల స్వరూపం కనుకనే ఆమెను ప్రకృతి అన్నారు. లక్ష్మీదేవి అష్టోత్తర శతనామాల్లో మొట్టమొదటిగా వచ్చే పదం ప్రకృతి. ప్రకృతి రూపంలో సర్వత్రా గోచరమవుతున్న లక్ష్మికి చేసే స్తోత్రం అది. ఇంద్రాదులచే పూజలు అందుకుంటున్న ఆ జగజ్జనని నారాయుడి హృదయంలో కొలువు తీరింది. ఫలితంగా దేవతలకు కష్టాలు తొలగిపోయి అమృతం లభించిందని పురాణాలు చెబుతున్నాయి. ఆదిలక్ష్మి, విద్యాలక్ష్మి, ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధైర్యలక్ష్మి, గజలక్ష్మి, విజయలక్ష్మి, సంతానలక్ష్మి ఇలా 8 రూపాల్లో అష్టలక్ష్మీదేవిగా లక్ష్మి అర్చనలు అందుకుంటోంది. ధనం, ధాన్యం, పాడి, పంట, విద్య, విజ్ఞానం, సద్బుద్ధి, చల్లని సంసారం, అన్యోన్య దాంపత్యం, సత్సంతానం, కడుపు నిండా తిన్నదాన్ని జీర్ణం చేసుకోవడం ఇవన్నీ లక్ష్మీదేవి కటాక్షాలే. వీటన్నింటిని మించి లక్ష్మి అంటే నాకు అన్నీ ఉన్నాయి అనుకునే ఆత్మతృప్తి. ఈ ఆత్మతృప్తి కనిపించిన చోటును లక్ష్మీదేవి వదిలిపోదు. లక్ష్మి చాపల్యం గలది, చంచల మనస్కురాలని అంటూ ఉంటారు. ఇది భ్రమ. విద్య, ధ్యానం, స్వర్ణం, కీర్తి, సంతానం, ఆయువు, ఆరోగ్యం, పదవి, ధైర్యం ఇవన్నీ శ్రీ లక్ష్మి అష్టస్వరూపాలే. ఇవన్నీ లభించాలంటే ఇంట్లోని వారు నియమనిష్టలు పాటించాలి. ఆమె అనుగ్రహం పొందే అర్హత సంపాదించాలి. కుటుంబ సభ్యుల్లో అన్యోన్యత, ఐక్యత, పరస్పరాభిమానాలు, ప్రేమ, వాత్సల్యం, అతిథుల పట్ల ఆదరణ ఇవి లక్ష్మీ కృపకు కారణాలుగా పెద్దలు చెబుతున్నారు. జ్ఞాన, ధ్యాన శక్తి, సాధు సేవ, మిత భోజనం, మిత నిద్ర, ఆస్తికత, తులసి పూజ, వృక్ష పోషణ ఇవన్నీ ఉన్న గృహంలో లక్ష్మీదేవి కరుణా కటాక్ష వీక్షణలు నిరంతరం పరివ్యాప్తమై ఉంటాయని పురాణాలు వెల్లడిస్తున్నాయి. తామర పూలు కొనలను, వృక్షాలను, ఫలపుష్పాలు, పుణ్యక్షేత్రాలలో లక్ష్మి సర్వదా నిలిచి ఉంటుందన్నది శాస్త్రవచనం.